హలో ఎవ్రీవన్. టాప్ 10 మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ నేర్చుకోవడానికి ఎక్సైటెడ్గా ఉన్నారా? నేను కూడా అంత ఎక్సైటెడ్గా ఉన్నాను. బిఫోర్ స్టార్టింగ్ రూల్స్, మనం 12 డేస్లో 120 గ్రామర్ రూల్స్ ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యాం కదా. ఈ సిరీస్లో మనం ఆల్రెడీ థర్డ్ డేకి వచ్చేసాం. అంటే ఈ రోజుతో మనకి 30 రూల్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంకా 9 డేస్ మాత్రమే ఉంది. ఎవరైనా కానీ ఈ వీడియోకి ముందున్న 2 డేస్ గ్రామర్ రూల్స్ చూడకపోతే వెంటనే వెళ్ళి వాచ్ చేసేయండి. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మోస్ట్ స్కోరింగ్గా మనం కన్సిడర్ చేయాలి. అలాంటి మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్లో మనం కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయ్యేది గ్రామర్ రూల్స్ అనమాట. సో మనం గ్రామర్ రూల్స్ అనేది తెలిసిందంటే గ్రామర్కి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. దానికోసమే మనం ఈ వీడియో సిరీస్ని ఫుల్గా ఫాలో అయితే మనం ఇంగ్లీష్లో గ్రామర్లో స్ట్రాంగ్ అయిపోతాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. Any delay, let's start our rule number 21. So rule number 21 explains about some words. దట్ సమ్ వర్డ్స్ ఈ సెట్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఆ సెట్ ఆఫ్ వర్డ్స్ ఏంటంటే సపరేషన్, ఎక్స్క్యూజ్, మెన్షన్, ఫేవర్, పార్డన్. ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ దీస్ వర్డ్స్ డోంట్ యూజ్ పొసెసివ్ వర్డ్స్. ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఆ వర్డ్స్ ముందు మనం పొసెసివ్ వర్డ్స్ని యూజ్ చేయకూడదు. అసలు పొసెసివ్ వర్డ్స్ అంటే ఏంటి, అసలు ఈ వర్డ్స్ వచ్చినప్పుడు అవి ఎందుకు యూజ్ చేయకూడదు, ఇలా డౌట్ వస్తుందా? అయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం రండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1. Your separation pains me a lot and I became sad. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. యువర్ సపరేషన్ పెయిన్స్ మీ అలాట్ అండ్ ఐ బికేమ్ సాడ్. సో సపరేషన్ అనేది మనం అనుకున్న ఈ సెట్ ఆఫ్ వర్డ్స్లో ఒక వర్డ్ కదా, దాని ముందు పొసెసివ్ వర్డ్స్ అంటే ఏం లేదు. జస్ట్ ఇక్కడ యువర్ సపరేషన్ అని ఇచ్చాడు కదా, ఈ యువర్ అనేది పొసెసివ్ వర్డ్ అనమాట. సో ఈ సపరేషన్ అనే వర్డ్ వచ్చినప్పుడు దానికి ముందు ఎలాంటి పొసెసివ్ వర్డ్స్ని యూజ్ చేయకూడదు. అంటే యువర్ని క్యాన్సిల్ చేసామంటే ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. యువర్ మెన్షన్ అయి ఉంది అంటే ఈ సెంటెన్స్ రాంగ్ అవుతుంది, అంతే. దాని కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ చూద్దామా? అయ్యో ఎక్కడుంది? సపరేషన్ పెయిన్స్ మీ అలాట్ అండ్ ఐ బికేమ్ సాడ్. సో ఇక్కడ యువర్ అనే వర్డ్ని మనం క్యాన్సిల్ చేసాం కదా, అప్పుడు ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి. ఐ వాంట్ యువర్ ఫేవర్, విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. ఐ వాంట్ యువర్ ఫేవర్, విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. ఇక్కడ ఫేవర్ అనే వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్ ముందు మనం పొసెసివ్ వర్డ్స్ని యూజ్ చేయకూడదు. సో ఇక్కడ యువర్ అనే వర్డ్ని యూజ్ చేశారు కాబట్టి ఈ సెంటెన్స్ అనేది రాంగ్. ఒకవేళ ఈ సెంటెన్స్ రైట్ చేయాలంటే ఏంటి, ఆ యువర్ని కట్ చేసి రాయటమే. ఐ వాంట్ ఫేవర్, విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, అంతే. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. హీస్ మెన్షన్ ఇన్ ద స్టోరీ రిసీవ్డ్ గ్రేట్ సంథింగ్. సో హిజ్ మెన్షన్ అనే వర్డ్కి కూడా ముందు ఎలాంటి పొసెసివ్ వర్డ్ రాకూడదు. సో రైట్ వే ఆఫ్ ద సెంటెన్స్ ఈస్ మెన్షన్ ఇన్ ద స్టోరీ రిసీవ్డ్ గ్రేట్ సంథింగ్. ఇప్పుడు అర్థమైంది కదా. ఇలాంటి కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు ఏంటి ఆ వర్డ్స్ అంటే సెపరేషన్, ఎక్స్క్యూజ్, మెన్షన్, ఫేవర్, పార్డన్. ఇలాంటి కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు మనం వాటి ముందు పొసెసివ్ వర్డ్స్ని యూజ్ చేయకూడదు. అసలు పొసెసివ్ వర్డ్స్ అంటే ఏంటంటే పొసెసివ్ వర్డ్స్లో నౌన్స్, ప్రొనౌన్స్, పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఎగ్జాంపుల్ చూడండి, రామ్స్ కార్, రవీస్ బైక్ అనేవి. అండ్ పొసెసివ్ అడ్జెక్టివ్స్ వచ్చేసరికి మైన్, దైర్, ఆర్, యువర్, హిజ్, హర్, ఇలా అనమాట. సో దీన్ని ఒక క్విక్ గ్లాన్స్ చూసేద్దాం. అవాయిడ్ పొసెసివ్స్. అయ్యో ఓకే రైట్, సారీ. అవాయిడ్ పొసెసివ్ అంటే రెస్ట్రిక్టెడ్ నౌన్స్ని మనం చూడాలి ఇక్కడ. సెపరేషన్, ఎక్స్క్యూజ్, మెన్షన్, ఫేవర్, పార్డన్ ఈ వర్డ్స్ అన్నీ వచ్చినప్పుడు మనం పొసెసివ్ వర్డ్స్ని వాటి ముందు యూజ్ చేయకూడదు. ఆ పొసెసివ్ వర్డ్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి. నౌన్లో మైన్, దైర్, అవర్, యువర్, హిజ్, హర్, రామ్ కారు, సీతాస్ బైక్, లైక్ దట్ అనమాట. ఇవి ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి కొన్ని సిమిలర్ ఇన్కరెక్ట్ ఎగ్జాంపుల్స్ టు అవాయిడ్. హిజ్ పార్డన్ బై ది జడ్జ్. హిజ్ పార్డన్ బై ది జడ్జ్ కాదు, ద జడ్జెస్ పార్డన్. నెక్స్ట్ ఆర్ ఎక్స్క్యూజ్ ఫర్ బీయింగ్ లేట్. ఆర్ ఎక్స్క్యూజ్ ఫర్ బీయింగ్ లేట్ కాదు, ద ఎక్స్క్యూజ్ ఫర్ ఆర్ అబ్సెన్స్. ద ఎక్స్క్యూజ్ ఫర్ ఆర్ అబ్సెన్స్. ఇలాంటి కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు జస్ట్ మనం ఇలా పొసెసివ్ వర్డ్స్ని యూజ్ చేయకూడదు అని అర్థం, అంతే. నెక్స్ట్ ప్లీజ్ ఐ వాంట్ యువర్ ఫేవర్ కాదు, ప్లీజ్ ఐ వాంట్ ఏ ఫేవర్ ఫ్రమ్ యూ. మనం ఒకవేళ ఫేవర్ అనే వర్డ్ని యూజ్ చేయాలి, దీనిలో మెన్షన్ చేయాలంటే ఐ వాంట్ ఏ ఫేవర్ ఫ్రమ్ యూ. ప్లీజ్ ఐ వాంట్ ఏ ఫేవర్, ఐ వాంట్ యువర్ ఫేవర్, రాంగ్. ప్లీజ్ ఐ వాంట్ ఏ ఫేవర్ ఫ్రమ్ యూ. నెక్స్ట్ హిస్ మెన్షన్ ఇన్ ద బుక్ వాజ్ నోటబుల్. హిస్ మెన్షన్ ఇన్ ద బుక్ కాదు, ద మెన్షన్ ఆఫ్ హిమ్ ఇన్ ద బుక్ వాజ్ నోటబుల్. నెక్స్ట్ నెవర్ సే యువర్ ఫేవర్ ఆర్ హిజ్ మెన్షన్.
ఇలాంటివి రాకూడదు అనేది ఈ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ our రూల్ నెంబర్ 22. సో రూల్ నెంబర్ 22 ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ఈచ్ అదర్. ఈచ్ అదర్ అనేది 2 పర్సన్స్ని కంపేర్ చేసేటప్పుడు మనం యూజ్ చేస్తాం. అదే వన్ అనదర్ అనేది మోర్ దాన్ 2 పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం రండి. ఆల్ సిటిజన్ షుడ్ లవ్ ఈచ్ అదర్. ఇక్కడ ఆల్ సిటిజన్ అంటున్నాడు. ఆల్ సిటిజన్ అనేది 2 పర్సన్స్ కాదు, 2 కంటే ఎక్కువ పర్సన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అప్పుడు మనం ఈచ్ అదర్ యూజ్ చేయకూడదు కదా. సో ఆ ఈచ్ అదర్ ప్లేస్లో మనం ఆల్ సిటిజన్ షుడ్ లవ్ వన్ అనదర్. సో అప్పుడు వన్ అనదర్ అనేది ఇక్కడ యూజ్ చేస్తేనే ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. దీన్ని కొంచెం ఇన్డెప్త్గా చూద్దాం, వచ్చేయండి. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అనమాట. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటే ఈచ్ అదర్, వన్ అనదర్. సో ఇక్కడ చూడండి, ఇదే ఈచ్ అదర్ అంటే 2 పీపుల్ ఆర్ 2 ఐటమ్స్ని కంపేర్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. వన్ అనదర్ అంటే 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. అవి పీపుల్ అయినా ఐటమ్ అయినా ఏదైనా కానీ 2 కంటే ఎక్కువ ఉన్నాయంటే మనం వన్ అనదర్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. సో నెవర్ యూజ్ ఈచ్ అదర్ ఫర్ మోర్ దాన్ 2 పీపుల్. 2 పీపుల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈచ్ అదర్ అనే వర్డ్ని మనం అస్సలు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఈచ్ అదర్, వన్ అనదర్ కదా. ఈచ్ అదర్ చూడండి, ఆల్ 5 స్టూడెంట్స్ హెల్ప్ ఈచ్ అదర్. ఆల్ 5 స్టూడెంట్స్ అన్నారు అంటే ఇక్కడ 2 కంటే ఎక్కువ ఉంది. అప్పుడు ఈచ్ అదర్ రాదు, వన్ అనదర్ వచ్చింది. సో అప్పుడేం చేయాలి, 2 ఫ్రెండ్స్ హెల్ప్ ఈచ్ అదర్. 2 ఫ్రెండ్స్ని తీసుకున్నాం అనుకో, వాళ్ళిద్దరూ హెల్ప్ చేసుకుంటున్నారని అర్థం. ఇది కరెక్టే, 2 ఫ్రెండ్స్ హెల్ప్ ఈచ్ అదర్ అనేది కరెక్టే. ఎందుకంటే 2 పర్సన్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి ఆల్ స్టూడెంట్స్ షుడ్ హెల్ప్ వన్ అనదర్. సో ఇక్కడ వన్ అనదర్ ఎందుకు యూజ్ చేసాం, ఆల్ స్టూడెంట్స్ అన్నాడు కాబట్టి, 2 కంటే ఎక్కువ ఉన్నాడు కాబట్టి, ఎక్కువ ఉంది కాబట్టి వన్ అనదర్ అనేది యూజ్ చేసాం. ద కపుల్ లవ్డ్ వన్ అనదర్. ఇక్కడ కపుల్ అంటే ఎవరు, 2 పర్సన్సే కదా, వన్ అనదర్ రాదు. ద కపుల్ లవ్డ్ ఈచ్ అదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్, లైక్ దట్ అనమాట. సో ఇక్కడ చూడండి, సెంటెన్స్ కరెక్ట్ ప్రాక్టీస్. ఆల్ సిటిజన్ షుడ్ లవ్ ఈచ్ అదర్. ఆల్ సిటిజన్ షుడ్ లవ్ వన్ అనదర్. 2 బ్రదర్స్ ఆర్గ్యూ విత్ వన్ అనదర్. 2 బ్రదర్స్ అంటే 2ఏ కదా, అప్పుడు ఎందుకు వన్ అనదర్. సో ఈచ్ అదర్ యూజ్ చేయాలన్నమాట. ఒకటి ఈ రూల్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఈచ్ అదర్ వచ్చింది అని అంటే మనం 2 పర్సన్స్కి మాత్రమే యూజ్ చేస్తాం. ఒకవేళ ఇది ఇంకా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒక కపుల్ని రిప్రజెంట్ చేసేటప్పుడు చెప్తారు. కపుల్ అంటే 2 పర్సన్సే కదా, సో 2 పర్సన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈచ్ అదర్ అనేది యూజ్ చేయాలి. 2 కంటే ఎక్కువ పర్సన్స్ వచ్చారు అని అంటే మనకి వన్ అనదర్ అనేది యూజ్ చేయాలి. దట్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 22. కమ్ టు అవర్ రూల్ నెంబర్ 23. రూల్ నెంబర్ 23 ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద వర్డ్ సెల్డమ్ అనే వర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అసలు ఫస్ట్ సెల్డమ్ అంటే ఏంటి అని అంటే రేర్లీ అని, అంటే చాలా తక్కువ అని, తక్కువలో తక్కువగా ఉంటుందంటాం కదా, అది సెల్డమ్ యొక్క మీనింగ్. సెల్డమ్ని మనం యాడ్వర్బ్గా యూజ్ చేస్తాం. అలానే సెల్డమ్ని ఒక సెంటెన్సెస్లో యూజ్ చేసేటప్పుడు కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్తో మాత్రమే కలిపి యూజ్ చేయాలి, కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్తో కలపకూడదు. సో ఆ సెట్ ఆఫ్ వర్డ్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూడాలి. సెల్డమ్ ఆర్ నెవర్, సెల్డమ్ ఇఫ్ ఎవర్, సెల్డమ్ ఆర్ ఎవర్. సో ఇక్కడ సెల్డమ్ ఆర్ నెవర్ అని యూజ్ చేయొచ్చు, సెల్డమ్ ఇఫ్ ఎవర్ అని యూజ్ చేయొచ్చు, సెల్డమ్ ఆర్ ఎవర్ అనేది యూజ్ చేయకూడదు. ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎలా తెలుస్తుంది అని అనిపించవచ్చు. సో దానికోసం కింద ఎగ్జాంపుల్స్ చూడండి, అప్పుడు మనకు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సెల్డమ్ ఆర్ నెవర్ అనేది మనం యూజ్ చేయొచ్చు కదా. షీ కమ్స్ టు మై క్లాస్. సో ఇది రైటా రాంగా అని గెస్ చేయడానికి ట్రై చేయండి. ఒక 5 సెకండ్స్ టైం ఇస్తాను. సెల్డమ్ ఆర్ ఎవర్ షీ కమ్స్ టు మై క్లాస్. ఇక్కడ మనం తెలుసుకున్న దాని ప్రకారం సెల్డమ్ ఆర్ నెవర్ అనేది యూజ్ చేయొచ్చు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెల్డమ్ ఆర్ ఎవర్ యూజ్ చేయకూడదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఇలానే కదా అనుకుంటాం. సో రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం రండి. సెల్డమ్ ఆర్ నెవర్ కూడా రాంగే. ఎందుకు రాంగ్ అయింది, సెల్డమ్ ఆర్ నెవర్ మనం యూజ్ చేయొచ్చు కదా, అలాంటప్పుడు ఈ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అయింది అంటే సెల్డమ్ అనేది మనకి యాడ్వర్బ్. మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా ఒక రూల్లో ఇన్వర్షన్ అని. అంటే ఏంటి, సెంటెన్స్ స్టార్ట్స్ విత్ యాడ్వర్బ్. ఏదైనా ఒక సెంటెన్స్ యాడ్వర్బ్తో స్టార్ట్ అయితే అప్పుడు ఆ సెంటెన్స్లో ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ రావాలి, తర్వాత మెయిన్ వెర్బ్ రావాలి అని చదువుకున్నాం కదా. సో మనకి సెల్డమ్ అనేది యాడ్వర్బ్గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా సెంటెన్స్ సెల్డమ్తో స్టార్ట్ అయితే ఆ సెంటెన్స్లో ఖచ్చితంగా ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ రావాలి, తర్వాత మెయిన్ వెర్బ్ రావాలి. ఇక్కడ మన ఫస్ట్ సెంటెన్స్లో చూస్తే సెల్డమ్ ఆర్ నెవర్ షీ కమ్స్ టు మై క్లాస్. ఇక్కడ కమ్స్ అనేది ఏంటిది, మెయిన్ వెర్బ్. సో ఇక్కడ ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ రాలేదు, మెయిన్ వెర్బ్ వచ్చేసింది కాబట్టి ఈ సెంటెన్స్ అనేది రాంగ్ అయింది.
నెక్స్ట్ అలానే సెల్డమ్ ఆర్ ఎవర్ అనేది ఫస్ట్ మనం అసలు ఈ రెండింటిని కలిపి యూజ్ చేయకూడదు, ఇది ఒక క్లారిటీ ఉంది. అండ్ సెల్డమ్ అనేది మనకి యాడ్వర్బ్ కాబట్టి ఇక్కడ కూడా హీ కమ్స్ టు మై హోమ్ ఆర్ మై హౌస్, కమ్స్ అనేది మెయిన్ వెర్బ్. సో ఇక్కడ రెండు ఎర్రర్స్ని కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. సెల్డమ్తో పాటు ఎవర్ రాదు అండ్ సెల్డమ్ వచ్చినప్పుడు మెయిన్ వెర్బ్ ఫస్ట్ రాదు. సో ఈ సెంటెన్స్ కూడా రాంగ్. అలానే ఇంకో 2 more స్టేట్మెంట్స్ చూద్దాం రండి. సెల్డమ్ ఇఫ్ ఎవర్, ఇది మనకు తెలుసు. సెల్డమ్ ఇఫ్ ఎవర్ అనేది మనం యూజ్ చేయొచ్చు. అలా యూజ్ చేసినప్పుడు కూడా సెల్డమ్తో స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ ఏం రావాలి, మనకి హెల్పింగ్ వెర్బ్ రావాలి. మనకి ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం సెల్డమ్ ఇఫ్ ఎవర్ షీ కమ్స్ టు మై క్లాస్. సో కమ్స్ అనేది మెయిన్ వెర్బ్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ సెల్డమ్ ఆర్ నెవర్. సెల్డమ్ ఆర్ నెవర్ మనం యూజ్ చేయొచ్చా? ఎస్, యూజ్ చేయొచ్చు సెల్డమ్ ఆర్ నెవర్. సో ఇక్కడ సెల్డమ్ ఆర్ నెవర్ డస్ హీ కేమ్ టు మై ప్లేస్. ఓకే, డస్ హీ కేమ్ టు మై ప్లేస్. ఇక్కడ డస్ అనేది హెల్పింగ్ వెర్బ్, మనందరికీ తెలుసు కదా డస్ హెల్పింగ్ వెర్బ్గా యాక్ట్ చేస్తుందని. సో సెల్డమ్ అనేది యాడ్వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి లా ఆఫ్ ఇన్వర్షన్ వర్కౌట్ అయ్యి మనకి ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ రావాలి. సో డస్ అనేది హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, తర్వాత మెయిన్ వెర్బ్ రావాలి, కమ్ అనేది వచ్చింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కంప్లీట్గా రైట్ అనమాట. సెల్డమ్ అంటే మీనింగ్ ఏంటి? రేర్లీ అని. సెల్డమ్ మనం ఎలా యూజ్ చేస్తాం? యాడ్వర్బ్లా యూజ్ చేస్తాం. సో దీన్ని క్విక్ గ్లాన్స్ చూద్దాం రండి. యాడ్వర్బ్ ఇన్వర్షన్ విత్ నెగిటివ్ యాడ్వర్బ్స్, దట్ ఈస్ సెల్డమ్. ఓకే, నెగిటివ్ యాడ్వర్బ్ మీన్స్ ఆక్సిలరీ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వెర్బ్. అంటే సెల్డమ్ ఆర్ నెవర్ డస్ హీ కేమ్ టు మై ప్లేస్. సిమిలర్లీ హార్డ్లీ ఎవర్ డిడ్ వీ నోటీస్ ద చేంజ్. నో సూనర్ హ్యాడ్ ఐ అరైవ్డ్ దాన్ ద ట్రైన్ లెఫ్ట్. ఇక్కడ సెల్డమ్ ఆర్ నెవర్ అండ్ హార్డ్లీ ఎవర్, నో సూనర్ ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్లా వర్కౌట్ అవుతున్నాయి. సో యాడ్వర్బ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అనేది మనకేం రావాలి? హెల్పింగ్ వెర్బ్ రావాలి. సో ఫస్ట్ సెంటెన్స్లో డస్ వచ్చింది, సెకండ్ సెంటెన్స్లో డిడ్, థర్డ్ సెంటెన్స్లో హ్యాడ్. సో ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, తర్వాత మెయిన్ వెర్బ్ రావాలి. మెయిన్ వెర్బ్ చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో కమ్, నెక్స్ట్ వచ్చేసి నోటీస్, తర్వాత వచ్చేసరికి ద ట్రైన్ లెఫ్ట్. ఇలాగా ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ వచ్చి తర్వాత మెయిన్ వెర్బ్ వచ్చింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రూల్. నెక్స్ట్ కామన్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే ప్లేసింగ్ యాడ్వర్బ్ ఆఫ్టర్ ద వెర్బ్. యాడ్వర్బ్ ఆఫ్టర్ ద వెర్బ్ తర్వాత మనం ఎప్పుడు కూడా యాడ్వర్బ్ని యాడ్ చేయకూడదు. యాడ్వర్బ్ స్టార్టింగ్లోనే వస్తుంది, తర్వాతే వెర్బ్ వచ్చింది అనమాట. హీ కమ్స్ సెల్డమ్ ఆర్ నెవర్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేయకూడదు. అలానే సెల్డమ్ ఆర్ నెవర్ హీ కమ్స్ టు మై క్లాస్. సెల్డమ్ ఆర్ నెవర్ హీ కమ్స్ టు మై క్లాస్. ఇక్కడ మనకి ఏం మిస్ అయింది? హెల్పింగ్ వెర్బ్ మిస్ అయింది. నెక్స్ట్ మిక్స్డ్ అప్ ఫ్రేజెస్ మీన్స్ సెల్డమ్ ఆర్ ఎవర్ ఇలా యూజ్ చేయకూడదు అని మనకు చెప్తుంది. నెక్స్ట్ హార్డ్లీ ఎవర్. ఇలాంటి వర్డ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఓన్లీ మనం సెల్డమ్ ఆర్ నెవర్ ఎవర్ ఇవే కదా చూసాం. అలాంటి వర్డ్స్ ఏంటంటే హార్డ్లీ ఎవర్, రేర్లీ, స్కార్స్లీ, లిటిల్ ఇవన్నీ కూడా ఇన్వర్షన్ ఫ్రేజెస్ని యూజ్ చేస్తాయి అనమాట. హార్డ్లీ ఎవర్ డస్ హెల్పింగ్ వెర్బ్, ఇట్ రెయిన్ ఇన్ ద డిజర్ట్. ఓకే, నెక్స్ట్ రేర్లీ డూ వీ ఫైండ్ సచ్ ఆపర్చునిటీస్. సో డూ ఈజ్ అ హెల్పింగ్ వెర్బ్, ఫైండ్ ఈజ్ అ మెయిన్ వెర్బ్. స్కార్స్లీ హ్యాడ్ షీ ఫినిష్డ్ వెన్ ద ఫోన్ ర్యాంగ్. సో హ్యాడ్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఫినిష్డ్ అనేది మెయిన్ వెర్బ్. లిటిల్ డిడ్ ఐ నో వాట్ వాజ్ ఇన్ ద స్టోర్ ఫర్ మీ. సో లిటిల్ అనేది కూడా యాడ్వర్బ్గా యూజ్ అవుతుంది. తర్వాత డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్, నెక్స్ట్ నో అనేది మెయిన్ వెర్బ్ ఇలా యూజ్ అవుతుంది. ప్రాక్టీస్ రూల్ నెంబర్ 23 అని ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు అందరూ ఒకసారి ట్రై చేస్తే ఈ రూల్ మీద కంప్లీట్ గ్రిప్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 23. లెట్స్ స్టార్ట్ ఆ రూల్ నెంబర్ 24. కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ అనమాట. సో మనం చూద్దాం. దాన్ని చూసే ముందు అసలు రూల్ ఏంటనే ముందు ఒక ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం రండి. హీ ఈజ్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ 10 minute bankers. ఓకే, హీ ఈజ్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ 10 minute bankers. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. షీ ఈజ్ ద మచ్ బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ 10 minute bankers ఆర్ మచ్ స్టూడెంట్ ఆఫ్ క్లాస్. షీ ఈజ్ వెరీ ద బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ కాలేజ్. ఈ 3 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ రాంగ్ అనేది గెస్ చేయడానికి ట్రై చేయండి. నేను మీకు ఒక 30 seconds టైం ఇస్తాను. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ హీ ఈజ్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ 10 minute bankers. She is the much best student of 10 minute bankers. She is very the best student of college. Okay, let's try.
Okay. Before knowing which statement is right, which statement is wrong, let's see the rule. The plus very plus superlative. This is the right formation. Next, much యూజ్ చేసామంటే మచ్ ప్లస్ దా ప్లస్ సూపర్లేటివ్. సో ఎప్పుడైతే ఫస్ట్ మనం దా అనే ఆర్టికల్ని యూజ్ చేస్తున్నామో అప్పుడు దా ప్లస్ వెరీ ప్లస్ సూపర్లేటివ్ అనేది వస్తుంది. అదే మచ్ అనేది యూజ్ చేస్తున్నాము అంటే మచ్ ప్లస్ దా ప్లస్ సూపర్లేటివ్. ఈ రెండింటి యొక్క ఫార్మేషన్ని లేకపోతే ఈ ఆర్డర్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా కానీ ఒక సూపర్లేటివ్ వచ్చింది అని అంటే దానిలో దా వస్తే దా ప్లస్ వెరీ ప్లస్ సూపర్లేటివ్ అనేది వస్తుంది. అదే మచ్ వచ్చిందంటే మచ్ ప్లస్ దా ప్లస్ సూపర్లేటివ్ వస్తుంది. సో ఇలా ఈ ఆర్డర్ని మనం ఫిక్స్డ్గా గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దామా మనం. షీ ఈజ్, ఇదే కదా మనం ఫస్ట్ ఇచ్చింది, ఓకేనా, ఇది కాదు, నెక్స్ట్ ఓకే. ఈ స్టేట్మెంట్ ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి. షీ ఈజ్ మచ్ ద బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ సంథింగ్. ఓకే, స్టూడెంట్ ఆఫ్ క్లాస్. షీ ఈజ్ ద మచ్ ద బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ క్లాస్. సో మచ్ ద బెస్ట్. సో మచ్ ద బెస్ట్ సూపర్లేటివ్ ఈజ్ బెస్ట్. హియర్ మచ్ ద బెస్ట్ కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ మనం ఏదైతే చూసామో దానిలో తప్పేముందా కరెక్టా చూడండి. హీ ఈజ్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ 10 minute బ్యాంకర్స్. సో ద ప్లస్ వెరీ ప్లస్ బెస్ట్ సూపర్లేటివ్. సో ఈ స్టేట్మెంట్ కూడా కంప్లీట్లీ రైట్ అనమాట. నెక్స్ట్ మనం సెకండ్ సెంటెన్స్ చూసాం కదా, అది షీ ఈజ్ ద మచ్ బెస్ట్. ద ప్లస్ మచ్ ప్లస్ బెస్ట్ ఇది రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ఆర్డర్ రాంగ్గా ఉంది. మచ్ ద బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ సంథింగ్ ఇలా రావాలి. అలానే ఫోర్త్ సెంటెన్స్ షీ ఈజ్ వెరీ ద బెస్ట్. వెరీ ద బెస్ట్ కూడా రాకూడదు, ఎందుకని అంటే ద వెరీ బెస్ట్, ద వెరీ సూపర్లేటివ్, మచ్ ద సూపర్లేటివ్. ఇలా మనం ఒక ఆర్డర్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. ఒకసారి ఈ రూల్ యొక్క క్విక్ గ్లాన్స్ చూద్దాం, వచ్చేయండి. రూల్ నెంబర్ 24, ఎంఫసైజింగ్ సూపర్లేటివ్స్ అనమాట. యూజింగ్ మచ్ వెరీ విత్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్. సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్తో వెరీని మచ్ని మనం ఎలా యూజ్ చేస్తున్నామని తెలుసుకోవాలి. సో ద ప్లస్ వెరీ ప్లస్ సూపర్లేటివ్, దీని యొక్క ఆర్డర్ యూజేజ్ మచ్ ప్లస్ ద ప్లస్ సూపర్లేటివ్. హీ ఈజ్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్, షీ ఈజ్ మచ్ ద బెస్ట్ స్టూడెంట్, ఇలా యూజ్ చేయాలి వీటిని. అలానే ఇంకొన్ని అడిషనల్ ఎగ్జాంపుల్స్ చూస్తే ఇట్ ఈజ్ మచ్ ద లాంగర్ రివర్, దిస్ ఈజ్ ద వెరీ షార్టెస్ట్, దట్ వాస్ మచ్ ద హైయెస్ట్, ఇట్ ఈజ్ ద వెరీ స్మాలెస్ట్. సో వీటన్నిటిలో కూడా వీటి యొక్క ఆర్డర్ని ప్రాపర్గా ఫాలో అయ్యారు కాబట్టి ఈ 4 సెంటెన్సెస్ అనేవి రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్లేసింగ్ వెరీ ఇన్కరెక్ట్లీ, వెరీ ద బెస్ట్ రాంగ్. ప్లేసింగ్ మచ్ ఇన్కరెక్ట్లీ, ద మచ్ బెస్ట్ రాంగ్. షీ ఈజ్ వెరీ ద బెస్ట్, షీ ఈజ్ వెరీ ద బెస్ట్ అనే స్టేట్మెంట్ రాంగ్, ఎందుకంటే ద అనే ఆర్టికల్ వచ్చినప్పుడు ద ప్లస్ వెరీ ప్లస్ సూపర్లేటివ్. షీ ఈజ్ ద మచ్ బెస్ట్, ఇది కూడా రాంగ్, బికాస్ మచ్ వచ్చింది అంటే మచ్ ప్లస్ ద ప్లస్ సూపర్లేటివ్. ఇలానే దీనికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 24. స్టార్టర్ రూల్ నెంబర్ 25. రూల్ నెంబర్ 25 ఈజ్ అబౌట్ ద వర్డ్ ఇనఫ్. ఇనఫ్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది. సో ఇందాక సెల్డమ్ ఒకటి నేర్చుకున్నాం కదా, అలాగే ఇనఫ్ అనే వర్డ్ అనమాట. ఇనఫ్ అనే వర్డ్ని మనం ఎప్పుడెప్పుడు ఎలా యూజ్ చేయాలి. ఫస్ట్ ఇనఫ్ అనే వర్డ్కి మీనింగ్స్ చూద్దాం. మీనింగ్స్ కాదు, అది ఎలా యాక్ట్ చేస్తుంది. ఇనఫ్ అనే వర్డ్ యాడ్వర్బ్గాను యాక్ట్ చేస్తుంది, యాడ్జెక్టివ్గాను యాక్ట్ చేస్తుంది. సో ఇనఫ్ని మనం 2 వేస్లో యూజ్ చేయొచ్చు. వన్ థింగ్ ఈజ్ యాడ్వర్బ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ యాడ్జెక్టివ్. సో యాడ్వర్బ్ అనేది దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వెర్బ్ గురించి, అడ్జెక్టివ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని యాడ్వర్బ్ అని అంటాం అనమాట. యాడ్జెక్టివ్ దేని గురించి చెప్తుంది, నౌన్ గురించి, ప్రొనౌన్ గురించి. నౌన్ గురించి, ప్రొనౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని యాడ్జెక్టివ్ అని, వెర్బ్ గురించి, అడ్జెక్టివ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని యాడ్వర్బ్ అని అంటారు. సో ఇనఫ్ అనేది మనకి యాడ్వర్బ్గాను యూజ్ అవుతుంది, యాడ్జెక్టివ్గాను యూజ్ అవుతుంది. ఇది ఫస్ట్ క్లారిటీ వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇప్పుడు సెంటెన్సెస్లోకి వెళ్దాం రండి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, షీ ఈజ్ ఇనఫ్ స్మార్ట్ టు హ్యాండిల్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విచ్ విల్ అరైజ్. ఓకే, షీ ఈజ్ ఇనఫ్ స్మార్ట్ టు హ్యాండిల్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విచ్ విల్ అరైజ్. ఈ సెంటెన్స్లో ఏదైనా మిస్టేక్ ఉందా, లేకపోతే సెంటెన్స్ కరెక్టా, ఒకసారి ట్రై చేయండి. ఒక 5 seconds టైం ఇస్తాను. ఈ సెంటెన్స్లో మిస్టేక్ ఉందా లేదా అని ఆలోచించండి జస్ట్.
ఓకే, దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు రాంగ్ అయింది అని అంటే షీ ఈజ్ ఇనఫ్ స్మార్ట్ అని అంటున్నాడు. స్మార్ట్ అనేది నౌన్. సో ఇక్కడ చూద్దాం రండి. షీ ఈజ్ ఇనఫ్ స్మార్ట్ కాదు, షీ ఈజ్ స్మార్ట్ ఇనఫ్ టు హ్యాండిల్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఓకే, షీ ఈజ్ ఇనఫ్ స్మార్ట్ కాదు, స్మార్ట్ ఇనఫ్. ఎందుకు ఇక్కడ ఈ అరేంజ్మెంట్ అనేది ఇనఫ్ స్మార్ట్ ఎందుకు రాదు, లేకపోతే స్మార్ట్ ఇనఫే ఎందుకు తీసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలనుకుంటే చూద్దాం రండి. కింద ఇక్కడ చూడండి, యాడ్జెక్టివ్ గాను యాడ్వర్బ్ గాను రెండిటిగాను యూజ్ అవుతుంది కదా. యాడ్జెక్టివ్గా యూజ్ చేస్తున్నామంటే ఇనఫ్ వచ్చి నౌన్ రావాలి. ఓకే, ఇనఫ్ వచ్చి నౌన్ రావాలి. అదే యాడ్వర్బ్గా యూజ్ చేస్తున్నామంటే యాడ్జెక్టివ్ వచ్చి తర్వాత ఇనఫ్ రావాలి. యాడ్జెక్టివ్ వచ్చి తర్వాత ఇనఫ్ రావాలన్నమాట. సో దిస్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. షీ ఈజ్ స్మార్ట్ ఇనఫ్. ఓకే, షీ ఈజ్ స్మార్ట్ ఇనఫ్. షీ ఈజ్ స్మార్ట్ ఇనఫ్. స్మార్ట్ అనేది యాడ్జెక్టివ్ ఇక్కడ, అలానే ఇక్కడ కూడా స్మార్ట్ అనేది యాడ్జెక్టివ్. తర్వాత సీత హ్యాస్ ఇనఫ్ షుగర్. ఇక్కడ షుగర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఇనఫ్ అనేది యాడ్జెక్టివ్గా వర్క్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ కంప్లీట్గా రైట్ అవుతుంది. ఓకే, ఎక్కడ ఇనఫ్ స్మార్ట్ని స్మార్ట్ ఇనఫ్ని యూజ్ చేయాలనేది క్లారిటీ తెచ్చుకున్నారా? నెక్స్ట్ ఈ రూల్ యొక్క కంప్లీట్ గ్లాన్స్ చూద్దాం రండి. పొజిషన్ ఆఫ్ ద ఇనఫ్. రూల్ ఆఫ్ పొజిషనింగ్, ప్లేస్ ఇనఫ్ బిఫోర్ నౌన్స్ అండ్ ఆఫ్టర్ యాడ్జెక్టివ్స్. ఏంటి, నౌన్ వచ్చింది అంటే దాని ముందు మనం ఇనఫ్ని యూజ్ చేయాలి. అదే యాడ్జెక్టివ్ వచ్చిందంటే ఆఫ్టర్ మనం ఇనఫ్ని యూజ్ చేయాలి. ఓకేనా, యాడ్జెక్టివ్ వస్తే తర్వాత మనం ఇనఫ్ యూజ్ చేయాలి. ఓకే, తర్వాత నౌన్ వస్తే బిఫోర్ యూజ్ చేయాలి. అంతే, ఈ రూల్లో సింపుల్. ఇంకొకసారి మనం క్విక్గా చూద్దాం. యూజ్ అడ్జెక్టివ్ టెల్స్ అబౌట్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. అడ్జెక్టివ్ అనేది మనకి ఎప్పుడేంటి నౌన్స్ గురించి ప్రొనౌన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో అక్కడ మనం ఈ ఇనఫ్ అనే దాన్ని ఎప్పుడు పొజిషన్ ఏంటి అని అంటే బిఫోర్ నౌన్ మనం యూజ్ చేయాలి. అదే యాడ్వర్బ్గా యూజ్డ్ యాజ్ ద యాడ్వర్బ్గా అన్నప్పుడు టెల్స్ అబౌట్ ద వెర్బ్స్ అడ్జెక్టివ్స్ గురించి చెప్తుంది. అప్పుడు దాని యొక్క పొజిషన్ ఎలా ఉండిద్ది, ఆఫ్టర్ అడ్జెక్టివ్. ఇందాక పిక్చర్లో చూసాం కదా, అదే సేమ్ పిక్చర్ ఇక్కడ ఉంది. సీత హ్యాజ్ ఇనఫ్ షుగర్. ఇక్కడ షుగర్ అనేది అడ్జెక్టివ్ కాబట్టి నౌన్ అనేది ముందు రావాలి కదా. సో ఇనఫ్ అనేది నౌన్గా ఇక్కడ యూజ్ అవుతుంది. సో బిఫోర్ నౌన్ ఇక్కడ రాంగ్గా ప్లేస్ చేశాడు. యాక్చువల్గా షుగర్ అనేది నౌన్, ఇనఫ్ అనేది అడ్జెక్టివ్ అనమాట. ఇనఫ్ వాటర్ ఈజ్ అవైలబుల్. వాటర్ ఇనఫ్ ఈజ్ అవైలబుల్ అని మనం ఎప్పుడు రాయము, ఇనఫ్ వాటర్ ఈజ్ అవైలబుల్. ఇక్కడ వాటర్ అనేది నౌన్, నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇనఫ్ అనేది యాడ్జెక్టివ్గా వర్క్ అవుతుంది. సో యాడ్జెక్టివ్ తర్వాత నౌను. తర్వాత హీ హ్యాజ్ ఇనఫ్ టైమ్. టైం కూడా నౌన్, నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఇనఫ్ టైమ్. ఇక్కడ ఇనఫ్ అనేది అడ్జెక్టివ్గా వర్క్ అవుతుంది. దేర్ వర్ ఇనఫ్ సీట్స్. ఇక్కడ సీట్స్ అనేది నౌన్, దాని గురించి అడ్జెక్టివ్గా వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇనఫ్ ఆఫ్టర్ అడ్జెక్టివ్. ఇక్కడ నెక్స్ట్ చూడండి, షీ ఈజ్ స్మార్ట్ ఇనఫ్. షీ ఈజ్ స్మార్ట్ ఇనఫ్. ఇక్కడ స్మార్ట్ అనేది అడ్జెక్టివ్, యాడ్వర్బ్గా యూజ్ అవుతుంది ఇనఫ్ అనేది, స్మార్ట్ ఇనఫ్. తర్వాత స్మార్ట్ ఇనఫ్ టు హ్యాండిల్ ప్రాబ్లమ్స్. షీ ఈజ్ ఇనఫ్ స్మార్ట్ కాదు, షీ ఈజ్ స్మార్ట్ ఇనఫ్. దిస్ టాస్క్ ఈజ్ ఈజీ ఇనఫ్. ద కాఫీ ఈజ్ హాట్ ఇనఫ్. ఇలా అనమాట. ఇంకా ఇనఫ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ నేను తర్వాత పోస్ట్ చేస్తాను. వాటన్నిటికి కూడా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ రూల్తో మనకి మొత్తం టోటల్ 120 గ్రామర్ రూల్స్లో 25 రూల్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. ఈ గ్రామర్ రూల్స్ మీరందరూ విని వీటిలో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియోస్ కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ గ్రామర్ రూల్స్ తెలుగులో చాలా రేరెస్ట్గా అవైలబుల్గా ఉన్నాయి, అసలు చాలా వెతికినా కూడా దొరకట్లేదు. కాబట్టి వీటన్నిటిని కూడా కరెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. కరెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ 5 రూల్స్ కోసం ఈ వీడియో డే 3లో పార్ట్ 2 వీడియోని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.